మూత్రంలో రక్తం పడుతుందా అంటే దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి యూరిన్లో రక్తం పడుతుందంటే కొన్నిసార్లు అది క్యాన్సరా అన్నది కూడా టెస్ట్ చేయించుకోవాలి. యూరిన్లో రక్తం పడుతుందంటే గడ్డలుగా పడుతుందా, యూరిన్ పోస్తున్నప్పుడు మొత్తం వస్తుందా, స్టార్టింగ్లో వస్తుందా, కాఫీ రంగులో మూత్రంలో పడుతుందా, ఇది చూసుకోవాలి. అంటే ఈ యూరిన్ పోసినప్పుడు వచ్చేటటువంటి కలరు కాఫీ రంగులో వచ్చి లేదంటే కొంచెం కోలా రంగులో వస్తుందా అన్నది కూడా లెక్క కట్టుకోవాలి. ఈ యూరిన్లో రక్తం పట్టడానికి కారణము సింపుల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే స్టోన్స్ వల్ల అవ్వచ్చు, మూడోది క్యాన్సర్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ అడల్ట్ ఆన్సెట్ నెఫ్రోటిక్ సిండ్రోము, లేదు అనుకుంటే చిన్నపిల్లల్లో ఈ గ్లోమరులో నెఫ్రైటిస్, వీటి వల్ల కూడా యూరిన్లో రక్తం రావచ్చు. వీటికి టెస్ట్ చేయించుకోవాలి. సియుఈ యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. తర్వాత అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. నెఫ్రాలజిస్ట్ని కలవాలి. దీన్ని వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి.